పుస్తకాలు చదివితే జ్ఞాపకశక్తి, జ్ఞానం పెరుగుతాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా పుస్తక ప్రియులు నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. చేనేత, జౌలి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పివి సిద్ధార్థ కళాశాల నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు పాదయాత్రకు చేశారు. ర్యాలీలో రచయితలు, కళాకారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2 జనవరి నుంచి 12 జనవరి దాకా 10 రోజులు ఈ పుస్తక్ మహోత్సవం జరుగుతుంది. ఈ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వాళ్ళకి ప్రెసిడెంట్, సెక్రటరీ వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు ఈ వాక్ ఫర్ బుక్స్ అంటే పుస్తకం కోసం వాక్ అని ఏర్పాటు చేయడం జరిగింది. పుస్తకాలని ఎంతైనా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. రాను పుస్తకం విలువ కొద్దిగా తగ్గిపోతా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఏర్పాటు చేస్తుంది. వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పుస్తక పఠనం ఆవశ్యకతను తెలియజేయడానికి, పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని చెప్పని తరాన్ని తెలియజేయడం కోసం ఇలాంటి యాత్రలు చాలా ఉపయుక్తమైన విషయాలు. మనం ఇవాళ దృశ్య మాధ్యమంలో ఎంత చూసినా అది మన తలకెక్కదు. పుస్తకం చదివితేనే మనకు గుర్తుంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పుస్తకం అంటే అది మన కొరకు కాదు, ఎవరి కొరకు వాళ్ళు తమ జ్ఞానాన్ని పెంపొందించడం కోసం పుస్తక పఠనాన్ని వృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో కోరుతాను.